లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 7వ వచనం. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి అని చెప్పి రాయబడింది. మనకేమర్థమైంది దీనిలో? ఏమర్థమైంది? ఏముంటుందో మనకేం అర్థం కాదు. చూసారా, వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి, వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి ఏం చేయమంటున్నారు? తమకు సహాయము చేయమంటున్నారు. తమ పాలివారు అని రాయబడిందా లేక వేరొకళ్ళు అని రాయబడిందా? చెప్పండి. తమ పాలివారు అంటే ఈ దోణే, ఆ దూరంగా కనబడుతున్న దోణే, అందులో ఉన్నవారు, ఇందులో ఉన్నవారు, వీరందరూ కూడా ఎవరన్నమాట? ఒకే పరిస్థితుల్లో ఉన్నవారు కాబట్టే తమ పాలివారు అన్నారు. అంతే కదా? పాలివారు, తమ పాలివారు అంటే తమ తోటి సహోదరులు లేక తమకు హెల్ప్ చేయగలిగిన మనసు కలిగిన వారు అని అర్థం. అందుకని అక్కడ ఏమని రాయబడింది? వారు చదువు. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని సంజ్ఞలు చేశారట. కేకలే లేదు, ఏం చేశారు? సంజ్ఞలు చేశారు. మన జోషిబాబు మేము ఏదన్నా తింటున్నామనుకోండి, ఆ అబ్బాయి సంజ్ఞలు చేస్తాడు. ఏంటంటే ఏం చేస్తాడు అంటే ఏం చేయమని? నోట్లో పెట్టమని. ఇట్లా పెట్టేదాకా ఇదే ఇలాగా అంటాడు, సంజ్ఞలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, వేరొక దోణిలో ఉన్నవారు వచ్చి తమకు ఏం చేయాలట? సహాయము, తమకు సహాయం చేయాలని కోరుతున్నారు. లేదు బిడ్డలారా, ఈ రోజున మనలో ప్రతి ఒక్కరము కూడా డిసెంబర్ కూటాలు ఏర్పాటు చేసుకున్నారంటే మనందరము కూడా ఒక వ్యక్తికి పాలివారమై ఉన్నామనియు, మనందరము కూడా అట్టి వారికి సహాయం చేయాలా. ఏ పరిస్థితుల్లోనైనా సరే మన శక్తి కొలది, మన ప్రేమ కొలది, మన ఆప్యాయత కొలది సహాయం చేయాలా. సహాయం చేయగలిగిన మనసు మనకు ఉండాలా. ఇది ఒక మంచి మనసు. కాబట్టి వేరొక దోణిలోనే ఉన్నా వాళ్ళు ఎక్కడున్నారు? వేరొక దోణిలోనే ఉన్న సంజ్ఞలంటే మాటలు లేకుండా ఊరికే చేతులతో ఆ విషయాన్ని తెలియజేసేది ఏమంటారు? సైన్. అది సంజ్ఞలు చేశారు. తెలుగులో ఏమంటారు? సైక్ చేశాడు. మనది ఇక్కడున్న ఒక అమ్మాయి, ఆ మేడ మీద ఉన్న అబ్బాయి నెంబర్ని సైక్ చేత ఏం చేసింది? సైక్ చేత నోట్ చేసి వీడియో కాల్ మాట్లాడటం స్టార్ట్ చేసింది. సైకు. ఆ అబ్బాయి ఏం చేశాడు? 7 చెప్పాలనుకోండి ఇట్టన్నాడు, 9 చెప్పాలనుకోండి 1 ముడిచేసి ఏం చేశాడు? 9 ఇట్టన్నాడు. ఇవన్నీ అమ్మాయి ఏం చేసింది? సంజ్ఞలే చేసింది. వాయిస్ ఏం లేదు. అయినా సరే వీడియో కాల్ సూపర్గా ఏం చేసింది? మాట్లాడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంజ్ఞలు చేసి సైక్ చేస్తే సైకును కూడా తీసుకుని వచ్చి సహాయం చేయగలిగిన మనస్సు వేరొక దోణిలో ఉన్న వారికి కలిగిందంటే, వారు వచ్చి సహాయం చేశారంటే ఒక సైకును వారు చూసి ఆ సైకును సముద్రంలో లేక ఆ నీళ్లలో ఆ దోణిలో ఉండినటువంటి వారు అర్థం చేసుకుని వచ్చి వీళ్ళకి సహాయం చేస్తున్నారు అంటే ఎంత మంచి మనసు ఉంటే వాళ్ళు చేస్తారండి.
మేము చేపలు పట్టాలి, నువ్వు సైకి చేస్తే మేము వస్తామా, మేము మా ప్రయాసంలో మేమున్నాం అనేలాగా వారు లేరు. సైకు చేయగానే మేఘాల మీద దోని వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏం చేస్తున్నారు? సహాయం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషులు చూడండి, సైకి కాదు కదా, నోటుతో చెప్పినా ఏం చేయట్లేదు, సహాయం చేయట్లేదండి. సహాయం చేయడానికి మనుషులు ముందుకు రావట్లా. ఏంటంటే వాళ్ళకి రావచ్చు, మేము చేపలు పట్టే పనిలో మేమున్నాం, నువ్వు అదే స్థితిలో ఉన్నావు, కానీ మేము మా పని మానేసి నీ దగ్గరికి ఎట్లు రాము అనే స్వార్థమును వాళ్ళు ఏం చేశారు? విడిచి పెట్టారు. సహాయం చేసే మంచి మనస్సు వారికి వచ్చింది. ఈ రోజున మనకు కూడా క్రీస్తు యేసునందు మనందరము కూడా పాలివారము కాబట్టి మనందరము ఒకరికొకరు సహాయం చేసుకునే మనసు కలిగిన మనసును మనకిచ్చారు. ఇంత కారులో వస్తున్నప్పుడు, బ్రదర్ మీరు మారు మనసు పొందారా అన్నాను. అంటే మన బ్రదర్ అన్నారు, నీళ్ళలో ముంచేశారు కదా అన్నారు. అది కాదు, మీరు మారు మనసు పొందేశానన్నా అన్నయ్య గారు, నేను నీళ్ళల్లో ముంచేశారు, నన్ను బాప్తీసం ఇచ్చేశారు కదా అన్నారు. అది కాదు బ్రదర్, మారు మనసు పొందారా? మారు మనసు అంటే నీళ్ళలో ముంచే బాప్తీసం ఎప్పుడు చెప్పినా ఏం చెప్తున్నారు? ఇక నీళ్ళలో ముంచేశారు అన్నారు. అయ్యో, ఒక కలుపు మందు డబ్బా ఖాళీ అయిపోయాక అందులో నీళ్ళు పాలు వేసి తాగలమా? తాగలేమండి. మరేంటి, దాన్ని మూత పెట్టి నీళ్ళల్లో 100 సార్లు ముంచితే దానిలో ఉన్న పాయిజన్ పోయిందా? పోతే దానిలో పేడ నీళ్లతో నీళ్లు పోసి నానబెట్టి దాన్ని ఊరబెట్టి వాసన పోయే వరకు దాన్ని శుద్ధి చేస్తేనే కానీ అది ఏమవుదో పడదు. కాబట్టి మీరు చేసిన, నేనేమన్నానంటే వస్తా కారులో మీ మారు మనసు సాక్ష్యం ఏంటో చెప్పండి అన్నాను. మారు మనసు సాక్ష్యం అవి గారు నన్ను నీళ్ళలో ముంచేశారు, అదే నా సాక్ష్యం అన్నారు. ఇంకేం సాక్ష్యం? మారు మనసు సాక్ష్యం? అలా కాదు బ్రదర్, మారు మనసు పాపాన్ని ఒప్పుకున్నాను, ఇలా చేశాను, ఇలా ఓ పాపాలు దేవుడు నాకు చూపించారు, నా హృదయాన్ని దిద్దుకున్నాను, ఇలా మారు మనసు పొందిన పరిస్థితి ఉంటుంది అని అంటే, అసలు అది ఏది జరగలేదండి, నాకు బాప్తీసం ఇచ్చారు, ఇంకా నాకేం తెలియదు అన్నారు. నేను అన్నాను, మీరు ఎంత సత్యం చెప్పారు బ్రదర్, ఎంత నిజం చెప్పారు బ్రదర్. ఇలా చెప్తారు అంటేనే నిజంగా మీరు ఎంతో చెప్పింది నేర్చుకోవడానికి ఇష్టపడే హృదయం గలవారై ఉన్నారు. మీరు మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నారు. బుధవారం వాక్యం చెప్పబడుతుంది, శనివారం వాక్యం చెప్పబడుతుంది, ఆదివారం వాక్యం చెప్పబడుతుంది. లేచి నిలబడి మీరు ఎక్కడ ఏం చేశారో ఆ పాపమునంతా ప్రభువుని అడగండి. ప్రభు, నా స్థితిని నాకు చూపించండి అని దేవుని అడగండి. ప్రభువు మీకు చూపిస్తారు. అప్పుడు మీరు ఒప్పుకుంటే, మీరు మారు మనసు పొందితే అప్పుడు దేవుడు మీకు మంచిగా సహాయము చేస్తారు అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మారు మనసును గురించిన సాక్ష్యము మీలో ఎంతమంది కలిగి ఉన్నారండి? మారు మనసును గురించి సాక్ష్యం, స్వస్థత కాదు. ఏ సాక్ష్యం? మారు మనసు. నేను మారు మనసు పొందానండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మారు మనసు పొందిన వాళ్ళు. మారు మనసు పొందితే మారు మనసును గురించిన సాక్ష్యము చెప్పేవారమై ఉండాల. ఏంటి మారు మనసు? నేను చేసిన వన్నీయు. ఏం చేసావయ్యా? వ్యభిచారం చేసినవన్నీయు, దొంగతనం చేసినవన్నీయు, అబద్ధములాడి చేసినవన్నీయు, మోసము చేసినవన్నీయు, అన్యాయం చేసినవన్నీయు, శరీరమును పాడు చేసుకుని చేసినవన్నీయు, లేక అక్రమము చేసినవన్నీయు, లేకపోతే రకరకాలుగా జీవించినవన్నీయు, నేను చేసినవన్నీయు నాతో చెప్పిన వానిని చుదురుగాని. చూసారా, దేవుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి చెప్పారని చెప్తున్నారు. ప్రభు నాతో చెప్పినవన్నీ ఈరోజు ప్రభు మనతో చెప్తారు. ఏం చెప్తారు? మారు మనసు పొందు నువ్వు. ఏంటంటే అక్కడ డ్రైవింగ్ చేస్తూనే మా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనములో ఏం చెప్పబడిందో చదవండి బ్రదర్ అంటే, నెమ్మదిగా పాపం తీసి చదివి ఆయన అంటారు, మారు మనసు పొందుటకై దానికి సమయం ఇచ్చితను కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు
పొందనొల్లదు అని చెప్పి చదివారు. ఇంకా ఉంది బ్రదర్, నేను చెప్పడం కాదు, వాక్యం చెబుతుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం, ఆ ఆజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నారు అని చెప్పి చదవగానే అప్పుడు మన బ్రదర్ ఒక మాట అన్నారు, అయ్యో అన్నయ్య గారు, నాకు పాటల పిచ్చే ఉంది కానీ ఇట్లా వాక్యాలు ఇట్లా మాట్లాడుతుంది, ఇలా మారు మనసు పొందాలన్న సంగతి ఇప్పుడే నాకేమైంది తెలిసింది. అందుకని మీలో ఎంతమంది మారు మనసు పొందారు? మారు మనసుని గురించిన సాక్ష్యం, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ, నువ్వు చేసినవన్నీ నీతో చెప్పిన దేవుడు నీకేం చెప్పారు, నువ్వేం చేశావు, అది నీతో చెప్పిన సంగతి నీకు గుర్తుందా? గుర్తున్నోళ్ళు లేచి నిలబడండి. బాప్తిసం పొందడం కాదు మారు మనసు అంటే. నువ్వు చేసినవన్నీ నీతో చెప్పిన సంగతి ఏదైనా ఉంటే లేచి నిలబడండి. మీరు చేసినవన్నీ, నేను చేసినవన్నీ, మనం చేసినవన్నీ నువ్వేం చేశావు? క్రీస్తు ఎరుగక మునుపు, సత్యము తెలిగి మునుపు, వెలుగు తెలిగి మునుపు, భక్తి తెలిగి మునుపు, పరిశుద్ధ తెలిగి మునుపు, యథార్థ తెలిగి మునుపు, క్రీస్తు ప్రభుతో సావాసం తెలిగి మునుపు మనం ఏం చేశాం? అది మనకు తెలియజెప్పిన ఒక ఆయన ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసు అనే ఆత్మ, దేవుని ఆత్మ భూమి మీద అగ్ని జ్వాలల వలె విభాగించబడి పరిశుద్ధాత్మగా, యేసు ఆత్మగా, దేవుని ఆత్మగా మన మధ్యకు వచ్చి మన పక్క నుండి నువ్వు ఇలా చేశావు, దీన్ని ఒప్పుకో, దీన్ని సరి చేసుకో అని చెప్పిన ఆ మారు మనసు గురించి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీతో దేవుడు చెప్పారా? ఇక్కడ ఉన్న వారితో ఎంతమందితో చెప్పారండి? నువ్వు చేసినవన్నీ, పైన ప్యాన్ తగులుద్ది జాగ్రత్త, నువ్వు చేసినవన్నీ నీతో చెప్పారా? నువ్వు ఏం చేశావో, నువ్వు చేసిందేంటో, ఏం చేశావో నీతో చెప్పిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసు. మాట్లాడే దేవుడవు నీవు, ఆడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మా కోసం వచ్చావు నీవు, కన్నీరు ఆవు నీవు, మా కోసం నీవు, కన్నీరు తుడిచావు నీవు, మాతో ఉండే దేవుడవు నీవు. చాలు. నువ్వు చేసినవి నీతో చెప్పారా దేవుడు? నువ్వేం చేశావు? నీకు కొన్ని తెలుసు, నాకు కూడా కొన్ని తెలుసు, కానీ అన్నీ తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నారు. మనం మర్చిపోయిన వాటిని కూడా తీసుకొచ్చి మన ముందు పెట్టే దేవుడు ఒక ఆయన ఉన్నారు. నువ్వు చేసినవన్నీ, నేను చేసినవన్నీ మీకు నాకు చూపించి వాటిని ఒప్పింప చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆ క్రియ నీలో జరిగిందా? అది జరగనప్పుడు మళ్ళీ ఏం చేయాలి? అది జరిగే వరకు మనం ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. అప్పుడే నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది తెలియునా, సత్యమైన పాలనయే జరుగునచ్చట, నిత్యమైన సత్యమైన జరుగునచ్చట, యేసుక్రీస్తు అన్ని వేళ, యేసుక్రీస్తు నీతి న్యాయ నియమములు జరుగునచ్చట, నీతి న్యాయ జరుగునచ్చట, పైన బ్రతుకు పైన
మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. మళ్ళీ చెబుతున్నాను, మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి. అతడు పెద్ద అబ్బాయి దగ్గరికి వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు నేను పోను అని చెప్పాడట. దాని పిమ్మట మనసు మార్చుకుని వెళ్ళిపోయాడట. ఎక్కడికి? ద్రాక్ష తోటకి వెళ్ళిపోయినాడు. అతడు చిన్న కుమారుడు దగ్గరికి వచ్చి, చిన్న అబ్బాయి ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయన్నారట. వాడు, అయ్యా పోదునని కానీ పోలేదు ఏమన్నాడు. ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇది చూపించండి, 2 ఏళ్ళు, ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నాన్న ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయన్నాడట. నేను పోనన్నాడట, నేను వెళ్ళనన్నాడట. కానీ మళ్ళీ ఏం చేశాడట? మనసు మార్చుకున్నాడట. మారు మనసు గనక పొందాలనుకుంటే ఒక్క ఆదివారం వాక్యము మనిషికి ఏమవుతుంది? చాలండి. మారాలి మనసే మారాలి, దేవునికి ఆసక్తి రావాలి. మారాలి మనసే మారాలి, ఆ మారిన మనసే ఫలితముంటుంది. మారాలి. మనసు ఏం చేసుకున్నాడు ఆయన? మారాలి. మనం కూడా ఇంటిలో భక్తి ప్రారంభంలో దేవుడు తెలియనప్పుడున్న ప్రారంభంలో ఉన్న కొన్ని ఇంటిలో భర్తకు అభ్యంతరకరమైన మాటలు, భార్యకు అభ్యంతరకరమైన మాటలు, పిల్లలకు అభ్యంతరకరమైన మాటలు, లేక కుటుంబంలో వినుచున్న వారికి అభ్యంతరకరమైన మాటలు, లేక ఇలా కొన్ని సందర్భాలు మనం చేసే పనులు అభ్యంతరకరమైన పరిస్థితుల్లో దేవుని వాక్యం విన్న తర్వాత జ్ఞానం వచ్చుతుంది. ఆ జ్ఞానం వచ్చాక మన మనసు ఏమవ్వాలి? మారాలి. మన మనసు మారాలి. గొణిగే మనసు మారాలా, సణిగే మనసు మారాలా. దాన్ని ఇంట్లో చిన్నది, ఎంత పెద్ద ఏం కాదు, కరేపాకే లేదు. నా సంసారం ఇప్పుడు చూసినా ఇంతే అని కేకలేసుకుంటూ బయటకు వచ్చి కూరగాయల షాపు దగ్గరికి వెళ్ళే వరకు గొనుక్కుంటూ, వచ్చినప్పటికీ సణుక్కుంటూ, మళ్ళీ అన్నం పెట్టేటప్పుడు సణుక్కుంటూ, మళ్ళీ కూర వేసేటప్పుడు సణుక్కుంటూ, నువ్వు కరేపాకు తెమ్మంటే తెచ్చావా? నీకు మళ్ళీ ఏమియ్యాలి? నేను కూర ఏమంటావా? నీకు అసలు బుద్ధి ఉందా? నీకు జ్ఞానం ఉందా? ఇలాగే ఏడిపిస్తావు. నిన్ను లారీ గుద్దయ్యా. ఏం గుద్దయ్యా? ఈ దేవుని దగ్గరకు వచ్చాక మన మనసు ఏమవ్వాలి? మారాలా. మన మనసు మారాలా. కక్ష సాధింపు మారాలా, ఆయాసం మారాలా, దూకే స్వభావం మారాలా. దేవుని దగ్గరికి వచ్చాక ఇక మారాలా. మన ఇల్లు నెమ్మదిగా పరలోక రాజ్యపు యొక్క అంచులకు సమీపించేదై ఉండాలా, మారాలా. ప్రతి మనిషి మనసు మారాలా. ఇక నేను మారను. ఒక అమ్మాయిని, ఏమే మాటికి ఆ పక్క వాళ్ళ ఇంటికి వెళ్తావేంటి అంటే, టీవీ ఉంది అందుకే వెళ్తున్నాను. కాదు, అలా మనం వెళ్ళకూడదు అని చెప్పేసి అంటే, నాన్న చెప్తే అమ్మ చెప్పిన ఆ అమ్మాయి ఒకటి నేర్చుకుందట. ఏంటి? నేను ఇంతే. ఏంటిది? నేను ఇంతే అంటే మీరు చెప్పినా నేను ఇంతే. మనం అట్లా ఉండకూడదు. నేను మారుతాను అనే మనసు రావాలా, నేను మార్చుకుంటాను అనే మనసు రావాలా. ఈ పెద్ద అబ్బాయి మనసు ఏమైపోయింది? ముందు ఏం చేయనన్నారు? వెళ్ళనన్నారు. ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు ఏం చేశారట? మనసు మార్చుకుని వెళ్ళిపోయారట. కానీ చిన్న అబ్బాయి దగ్గరికి వస్తే ఏమన్నారు? నేను వెళ్తానన్నారు. కానీ ఏం చేయలా? వెళ్ళలేదు.
అందుకని యేసు ప్రభు అక్కడ ఏమన్నారో చూద్దాం. చూడండి ఏమన్నారు. 22వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం ఏమన్నారు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటండి, ఏమన్నారు చూడండి. 31 అతడు అందుకు వారు అయ్యా, ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగింది. ఎవరు చేశారండి వీళ్ళిద్దరిలో? చెప్పాలి, మీరు చెప్పాలి ఇప్పుడు. ఏమండి ఇటు చూడాలి నా వైపు. ఈ ఇద్దరిలో తండ్రి ఇష్టం ఎవరు చేశారు చెప్పాలి. పోనని చెప్పి పోయినవాడు తోటలోకి పోయినవాడు చేశాడా, పోతానని పోనవాడు చేశాడా? ఎవరు చేశారండి? పోనని చెప్పి వెళ్ళినవాడే చేశాడు. నేను పోను అన్నాడు, కానీ మనసు మార్చుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి తండ్రి ఇష్టం చేసిన వాళ్ళు ఎవరు? పెద్ద అబ్బాయే అన్నారు. తర్వాత అందుకు వారు మొదటివాడే అనిరి. అందుకు యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందు దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో ఎవరు ప్రవేశిస్తారట? మీకంటే ముందుగా సుంకరులను వేశ్యలను దేవుని రాజ్యములో ప్రవేశిస్తారని ప్రభు చెప్పారు. మీరు అక్కడ ప్రభువు వాళ్ళకి చెప్పిన సంగతి ఏంటో చూసారా? మేము పరలోకం వెళతాం, మేము ధర్మశాస్త్రం పాటిస్తున్నాం, మేము ఇలా చేస్తున్నాం, ధర్మాలు చేస్తున్నాం, వస్త్రదానం చేస్తున్నాం, అన్నదానం చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, ధర్మశాస్త్రము పాటిస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం, మేము విశ్రాంతి దినాన సమాజ మందిరంలోకి వెళ్తున్నాం, ఇవన్నీ చెప్పుకుంటున్నారు. అన్నీ తెలుసు అని చెప్పుకుంటున్నాం. మేము ఖచ్చితంగా మోక్షంలోకి వెళ్తామని చెప్పుకుంటున్నారు మీరు. కానీ మీరు ఏం చేయరు? ప్రవేశించరు. ఎందుకంటే మీరు వెళ్తానని చెప్పి ఏం చేయలేరు? వెళ్తానని చెప్పుకుంటున్న మీరు ఏం చేయలేరు? వెళ్ళలేరు. వెళ్ళనని చెప్పుకున్నా ఆయన ఏం చేశాడట? వెళ్ళాడు. అలాగే పరలోక రాజ్యం మేము వెళతాము అని చెప్తున్నారు. ఏంటది? ఎక్కడ పాపం అక్కడే ఉంది, ఎక్కడ స్వభావం అక్కడే ఉంది, ఆ గొణుగుడు అక్కడే ఉంది, ఆ పాపము చేసిన లక్షణాలు అలా ఉన్నాయి, ఆ పాప పుస్తకాలు చదివే లక్షణం అలాగే ఉంది, ఆ పాపపు దృశ్యాలు చూసే ఆ మనసు అక్కడే ఉంది, ఆ శాపం అక్కడే ఉంది. అన్నీ అక్కడే ఉంచి ఏమంటున్నారు? మేము పరలోకానికి వెళ్ళిపోతాం అంటున్నారు. యేసు ప్రభు అంటున్నారు, మీకంటే ముందుగా వేశ్యలను సుంకరులను వేశ్యలను మీకంటే ముందు ఎక్కడ ఉంటారు? పరలోకంలో ప్రవేశిస్తారు. ఎందుకు సుంకరి పరలోకంలో ప్రవేశిస్తబోతున్నారు? ఎందుకు వేశ్య ప్రవేశిస్తారు అంటే వాళ్ళు దేవుని వాక్యం వినగానే రొమ్ములు బాదుకుని, అయ్యో పాపులము ప్రభా, అయ్యో మా దగ్గర భక్తి లేదు నాయన, అయ్యా మా దగ్గర నీతి లేదు ప్రభా, మేము చెడిపోయిన వారము ప్రభా, మా బ్రతుకు చెడిపోయినది, మా మార్గాలు చెరిపేసుకున్నాం, మా ఇళ్ళు చెరిపేసుకున్నాం, మా శరీరాన్ని చెరిపేసుకున్నామని వాళ్ళు ఏం చేస్తారంటే పశ్చాత్తాప పడతారు. కాబట్టి వాళ్ళే మీకంటే ముందు ప్రవేశిస్తారు. అందుకని నేను ముగించబోతున్నాను. ప్రియులారా, సంజ్ఞలు చేశారట. సంజ్ఞల్నే గుర్తించి అంత దూరమునున్న దోనిలో వారు ఏం చేశారట? వచ్చి వారికి సహాయం చేశారట, సైకి చేశారట. ఆ సైకినే గుర్తించి వచ్చి సహాయం చేశారని చెప్పి ఏమని రాయబడింది? ఆ సైకిను చూసి ఏం చేశారట? పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి సహాయము చేస్తున్నారు. దేవుని బిడ్డ, సంవత్సరము గడిచిపోతుంది. మనము ఎవరి విషయంలో సహాయం చేయాలో బ్రతికున్నప్పుడే మనం సంఘం విషయంలో ప్రతి సందర్భంలో సహాయం చేయటానికి మనం ముందుండే వారంగా ఉండాలి, కానీ పారిపోయే వారంగా ఉండకూడదు. సహాయం చేయాలి. మనము సహాయం చేసే మనసు మనకు రావాలా, సహాయం చేయడానికి మనం సిద్ధపడాలా, అంతేగాని మరొకటి కాదు. ప్రియులరా, నేను సంఘములో సహవాసములో ఉండినప్పుడు మందిరము ఎప్పుడు స్లాప్ వేస్తారని అడిగి ఫోన్ చేసి అడిగి
అక్కడికి వెళ్ళి సహాయం చేశాను. సహాయం అంటే పని ప్రారంభించి మళ్ళీ తెల్లవారే వరకు రాత్రంతా పగలంతా రాత్రంతా 2 మిల్లర్లు తిరుగుతూనే ఉన్నాయి. నేను 5 లారీలు కంకర ఎత్తుతూనే ఉన్నాను. అక్కడి నుంచి మళ్ళీ నేను ఆ గమేళ ఇసిరేసే ఎక్కడ కర్రలు కట్టిన దాని మీద బెడ్ మీదకి ఎక్కి అక్కడ గడించి మీదకి ఎక్కి ఇక్కడ నుంచి ఇసురుతుంటే అలా ఇసిరి రాత్రంతా పగలంతా నిద్ర లేకుండా చేస్తే గాని నా చేతులు పుళ్ళు పడిపోయినాయి, కొట్టుపోయినాయి చేతులు. ఇంచుమించు 10-15 రోజులు నేను స్నానం చేసుకోలేకపోయా, పుళ్ళు పడిపోయినాయి. పసుపు రాసి వేడి నీళ్ళల్లో పెట్టి స్నానం చేసుకోలేక అన్నం తినలేకపోతే దేవుని సేవకురాలే నాకు అన్నం తినిపించినారు. నిజంగా దేవుని బిడ్డలారా, సహాయం చేయాలా? చేస్తే నా సహాయం చేశామని చెప్పడానికి ఏముంది? సాక్ష్యం ఉంది. పారిపోతున్న వాళ్ళ దగ్గర సాక్ష్యం ఏముంటుంది? ఏమీ ఉండదు. సహాయం నిలబడాలా? సహాయం చేయడానికి పిలవగానే వాడు సైకి చేయగానే ఏం చేశారు? వాళ్ళు వచ్చి సహాయం చేశారు. సహాయం చేయాలా? ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాతో మీరు మాట్లాడుతున్నారు. మారు మనసు లేకుండా మారు మనసు ఉన్నట్టు చెప్తున్నాను. మారు మనసు పొందితే దేవుని చిత్తం చేస్తాడు ప్రతి మనిషి. కారు స్టీరింగు స్వచిత్తము చేయదు. అది చేస్తే మనుషులు ఘోరమైన నష్టం జరుగుతుంది. నువ్వు స్వచిత్తం చేస్తే నీ ఆత్మకు కూడా ఆరని అగ్ని అనే ఘోర నష్టం చేసుకుంటావు. నిన్ను మెచ్చుకునే భక్తి ఈ భూమి మీద ఎక్కడుందో చూడు, కానీ దేవుని వాక్యము నన్ను మెచ్చుకోదు. మహాగణుడును మహోన్నతుడు అయిన ప్రభా, మాతో మీరు మాట్లాడుచున్నారు. మారు మనసు పొందుటయే మీ చిత్తము, ఆ మేరకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి.